66వ కీర్తన మొదటి వచనం. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోషగీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి. రెండవ వచనం. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. మూడవ వచనం. ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. నాలుగవ వచనం. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. ఐదవ వచనం. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆరవ వచనం. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడకచే దాటిరి, అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఏడవ వచనం. ఆయన తన పరాక్రమము వలన నిత్యము ఏలుచున్నాడు, అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచియున్నాడు, ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొన తగదు. ఎనిమిదవ వచనం. జనములారా, మా దేవుని సన్నుతించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. తొమ్మిదవ వచనం. జీవ ప్రాప్తులనుగా మమ్మును కలుగజేయువాడు ఆయనే, ఆయన మా పాదములు కదలనీయడు. పదవ వచనం. దేవా, నీవు మమ్మును పరిశీలించియున్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలులను చేసియున్నావు. 11వ వచనం. నీవు బందీగృహములో మమ్ము ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. 12వ వచనం. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోను నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. 13వ వచనం. దహన బలులను తీసుకొని నేను నీ మందిరములోనికి వచ్చెదను. 14వ వచనం. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. 15వ వచనం. పొట్టేళ్లను, ధూపమును, క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులు అర్పించెదను, ఎద్దులను, పోతు మేకలను అర్పించెదను. 16వ వచనం. దేవుని యందు భయభక్తులు గలవారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి, ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. 17వ వచనం. ఆయనకు నేను మొర్రపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. 18వ వచనం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. 19వ వచనం. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించియున్నాడు. 20వ వచనం. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడునుగాక. ఆమేన్.